క్రీస్తునాథుని ప్రేమైన క్రైస్తవ విశ్వాసులారా, ఈనాటి సువిశేష పట్టణంలో మనం గమనించినట్లయితే ఇద్దరు శిష్యులు నిరాశ నిస్పృహతో కూడుకున్నటువంటి బాధతో వారు ఎమావుస్ అనేటటువంటి పట్టణానికి వెళ్తున్న సమయంలో క్రీస్తు ప్రభువారు వారి చెంతకు వచ్చి వారితో నడుస్తూ వారికి ధర్మశాస్త్రం గురించి చక్కగా వివరించి చెప్తుందను వారు గుర్తించలేకపోయారు. చివరగా క్రీస్తు ప్రభువారు రొట్టెను తీసుకొని దానిని విరిచినప్పుడు వారు క్రీస్తే అని గుర్తించగలిగారు. ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, నేటి సమాజంలో మనం కూడా మన జీవితాలలో కష్టాలు, బాధలు వచ్చినాయని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ ఇంకా మన జీవితంలో ఏమీ లేదు అని నిరాశ చెందుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం గుర్తించలేనిది ఏమిటంటే, అటువంటి సందర్భంలో క్రీస్తు ప్రభువారు మనతో కూడా ఉన్నారు, మనతో నడుస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఏ విధంగా అయితే శిష్యులు గుర్తించలేకపోయారో అదే విధంగా మనం కూడా ఉంటూ ఉంటాం. మరి మనం క్రీస్తును ఏ విధంగా గుర్తించగలం? ఆయన మనతో ఉన్నాడు, మన బాధలలో, మన నిరాశ నిస్పృహలలో మన తోడే ఉన్నాడు అని ఏ విధంగా మనం గుర్తించగలము అంటే, సువిశేష పట్టణం మనకు చక్కగా చెప్తుంది. ఆనాడు శిష్యులు ఏ విధంగా క్రీస్తు ప్రభు రొట్టెను విరిచినప్పుడు గుర్తించగలిగారో మనం కూడా దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభుని గుర్తించగలం. ఎప్పుడైతే మనం నిండు మనస్సుతో దివ్య పూజ బలిలో పాల్గొంటామో, ఆ దివ్య సప్రసాదుని మనం మన హృదయంలోకి తీసుకుంటామో అప్పుడే మనం గుర్తించగలమని ఈ యొక్క దివ్య గ్రంథం మనకు తెలియజేస్తుంది. కావున ప్రియమైన సహోదరులారా, ఆనాడు ఏ విధంగా శిష్యులు క్రీస్తు ప్రభుని గుర్తించి సంతోషంతో తిరిగి వెళ్ళి ఇతర శిష్యులకు తెలియపరిచారో మనం కూడా దివ్య సప్రసాదం ద్వారా మనలోకి మన దగ్గరకు వేంచేసిన క్రీస్తు ప్రభుని అదే ఆనందముతో మన యొక్క జీవితాల ద్వారా ఇతరులకు మనం తెలియజేయాలి. మరి ఎంతవరకు మనం తెలియజేస్తున్నాము? ఎంతవరకు మనము క్రీస్తు ప్రభువుని గుర్తిస్తున్నాం అని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం.